జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులో విషాదం చోటు చేసుకుంది. గణేష్ విగ్రహాల తయారీ కేంద్రంలో విద్యుత్ షాక్ ఘటన కలకలం రేపుతుంది. అకస్మాత్తుగా కరెంటు షాక్ తగిలిన ఘటనలో 6 పనిచేస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులో విషాదం చోటు చేసుకుంది. గణేష్ విగ్రహాల తయారీ కేంద్రంలో విద్యుత్ షాక్ ఘటన కలకలం రేపుతుంది. అకస్మాత్తుగా కరెంటు షాక్ తగిలిన ఘటనలో 6 పనిచేస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. జగిత్యాల జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. కోరుట్ల సమీపంలోని ఓ గాజన్ సమీపంలో పూర్తిస్థాయిలో గణేష్ విగ్రహాల తయారీ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విగ్రహాలు తయారు చేసే క్రమంలో ఒక్కసారిగా ఈ విద్యుత్ షాక్ గురైనటువంటి వారిలో దాదాపు ఒక 4 చనిపోయినట్టుగా మనకి ఇప్పటికే సమాచారం అందుతుంది. మరి కొంతమంది అయితే తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితి. స్థానికులు వెంటనే గమనించి మిగతా కర్రల సహాయంతో ఆ విద్యుత్ వైర్లను పైకి లేపే ప్రయత్నం చేశారు. అప్పటికే దాదాపు ఒక 3 నుంచి 4 కింద పడిపోయిన పరిస్థితి. అంటే ఏమాత్రం చలనం లేదు ఆ విజువల్స్ చూస్తుంటే. మరోవైపు మరికొంతమంది అయితే అక్కడ భూమి మీద పడి విద్యుత్ షాక్ గురైనటువంటి మరికొందరు అయితే భూమి మీద పడి కొట్టుమిట్టాడుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తే పూర్తి స్థాయిలో నీటి పర్యాటం అవుతున్నారు అక్కడ స్థానికులు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. విద్యుత్ షాక్ ఏ రకంగా తగిలింది, ఏమై ఉంటది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు అయితే వేగవంతం చేసిన పరిస్థితి. మరో 4 నుంచి 5 పరిస్థితి మాత్రం కొంత విషమంగా ఉన్నట్టుగా తెలిసింది. దీంట్లో దాదాపు ఒక 4 ఇప్పటికే మృత్యువాత పడినట్టుగా ఇప్పటికే ఒక చిన్న సమాచారం అయితే. కానీ ఏదేమైనప్పటికీ పోలీసుల విచారణ మాత్రం పూర్తి స్థాయి విషయాలు బయటకు వెళ్ళే అవకాశం ఉంది. విజయ, దీనిపై గ్రామస్తులు ఏమంటున్నారు? రాజు, అక్కడ కోరుట్ల హెడ్ క్వార్టర్ లోని అక్కడ ఒక జిఎస్ఎల్ గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్ సమీపంలో అక్కడ వైర్లు, అంటే విద్యుత్ వైర్లు 33/11 కేవీ వైర్లు కొంత కిందికి ఆనుకొని ఉంటున్నాయి. అది విగ్రహం తయారు చేసే క్రమంలో దాన్ని తీసుకెళ్లేటటువంటి క్రమంలో ఒక్కసారిగా వైర్లు ఆ కిందకు వేలాడుతున్నటువంటి వైర్లు ఆ విగ్రహానికి పై భాగాన తగిలినట్టు పరిస్థితి. తగిలినట్టు నేపథ్యంలో అక్కడ విగ్రహం తయారీకి సంబంధించి కొంత వాళ్ళు సిల్వర్ కు సంబంధించిన కోటెడ్ మెటల్స్ కావచ్చు, ఇతర కొన్ని ఇనుప రాడ్లకు సంబంధించిన మెటల్స్ వాడుతుంటారు. ఈ క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ ప్రసరణ జరిగింది. వాటిని ఆ విగ్రహాన్ని తరలించేటటువంటి క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ ప్రసరణ జరగడం కారణంగా అక్కడ దాదాపు 4 నుంచి 5 క్యాండిడేట్లు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కార్మికులు కింద పడిపోయినటువంటి పరిస్థితి. అందులో 4-5 మాత్రం ఏమాత్రం చలనం లేకుండా విగత జీవిగా పడినట్టు పరిస్థితి. మరో 3 మాత్రం పూర్తిస్థాయిలో భూమిపై కింద పడిపోయిన తరుణంలో వాళ్ళు కొట్టుమిట్టాడిన నేపథ్యంలో స్థానికులు అయితే ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు, ఉలిక్కిపడ్డారని చెప్పొచ్చు. వెంటనే నిలిపివేసే ప్రయత్నం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు. విజయ, థ్యాంక్ యూ రాజు. ఉత్తరాఖండ్లో జరిగిన విమాన ప్రమాదంపై పౌర విమానయాన సంస్థ స్పందించింది. కేదార్నాథ్ సెక్టార్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో 6 ప్రయాణికులు, 1 సిబ్బంది మరణించినట్టు ప్రకటించింది. మృతుల్లో ఓ శిశువు కూడా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదానికి గురైన అరియన్ ఏరియేస్ సంస్థకు సంబంధించిన హెలికాప్టర్పై నిషేధం విధించినట్లు స్పష్టం చేసింది. అంతేకాకుండా ట్రాన్స్ భారత్ ఏవియేషన్కు చెందిన 2 హెలికాప్టర్లను ప్రతికూల వాతావరణంలో నడిపించారని 2 పైలట్లు లైసెన్సులను 6 నెలల పాటు సస్పెండ్ చేసింది. ముందు జాగ్రత్తగా చార్ధామ్ యాత్ర వద్ద ఈరోజు హెలికాప్టర్ సేవలను నిలిపివేసినట్టు ప్రకటించింది.
జనగామ జిల్లాలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని యశ్వంతాపూర్ వాగు సమీపంలో ఉన్న శ్మశాన వాటికలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం అయిందని స్థానికులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో విఫలమైందని బుగ్గన విమర్శించారు. పథకాల అమలుపై ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. హామీలపై నిలదీస్తే తోక కట్ చేస్తామంటున్నారు. అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన మండిపడ్డారు. మీరు ఎన్నో వందల మీటింగ్లలో చెప్పిన మాటలు మీ మంత్రులందరూ కూడా నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 20, నీకు 18 అని మట్కా నంబర్లు చెప్పిన మాటలు మేము ప్రజల తరఫున వచ్చి ఇది ఇస్తారా, ఒకవేళ ఇచ్చే పాట అయితే ఎప్పుడు ఇస్తారు, సంవత్సరం అయింది ఏమి ఇవ్వలేదు కదా అంటే నేను సూపర్ 6 హామీలు చేసేసిన అంటారు. ఇప్పుడు వీడియోలో చేసేసిన అంటారు. ఏం చేసినారు అని అంటే 1500 రూపాయలు ఏదైతే మహిళలకు 18 ఏళ్ళు నిండుతాను ఇస్తా అని చెప్తారో అది పీపీపీ మోడల్కు లింకప్ చేసిన అంటారు. అదేందండి అది? పీపీపీ అంటే మీ ప్రకారం ఏంది? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసుకుంటాడంట ఊర్లో. అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసేదానికి ఒక వ్యక్తి ఇంకొక మహిళకు 1500 రూపాయలు అంటే ఏం బేసిస్ మీద ఇది? ఇంకోటి ఏమన్నా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చేస్తారండి. నేను స్కిల్ డెవలప్మెంట్ మంత్రిగా పనిచేసినాను. నిజం చెప్పాలంటే స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో సంవత్సరం రోజులుగా ఏం జరుగుతుందని చెప్పి అప్పుడప్పుడు నేను విచారిస్తుంటాను. ఎందుకంటే నేను మంత్రికి పనిచేసిన కాబట్టి. మేము ఏదైతే స్కిల్ డెవలప్మెంట్లో మంచి కార్యక్రమాలు స్టార్ట్ చేసినామో దానికి ఏమాత్రము అదనంగా చేయకపోగా జరిగే కార్యక్రమాలు కూడా జరగడం లేదని చెప్పి ప్రజలందరూ అంటున్నారు. వాస్తవమా కాదు మీరు కనుక్కోండి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల దగ్గర పోయి, కాలేజీల దగ్గర పోయి, ఐటీఐలు, పాలిటెక్నిక్లు, ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ కూడా నైపుణ్యం తేవల్లా పిల్లలకు అని చెప్పి చేసిన మాట మీరు కనీసం ఎక్స్ట్రా చేయకపోగా జరిగినది కూడా చేయడం లేదే. చేసేసిన అంటారు. ఒక్క సిలిండర్ ఇస్తే ఇంతవరకు సిలిండర్లు అయిపోయిందంటారు. ఆగస్టు 15వ తారీఖు నుంచి బస్సులు రాబోతున్నాయని అంటున్నారు. 1.5 సంవత్సరం నుంచి బస్సులు వస్తూనే ఉన్నాయి. అది చేసేసిన అంటారు. రైతులకు కేంద్రం ఇవ్వబోతుంది, కేంద్రం ఇచ్చిన తర్వాత దానికి అదనంగా ఇస్తామంటారు. ఆ రోజు ఇస్తామంటారు, ఒక భాగం అంటారు. ఎట్లండి ఇంత అంటే ఇంతవరకు అయితే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు క్లారిటీ లేకొస్తున్నారు ప్రజలు. ఏమని ఇదేదో అయ్యేటట్లేదు ఇది అని చెప్పేసి. ఈరోజు ప్రజలు ఎందుకు ఆగ్రహంగా ఉండారంటే ఎప్పుడు కూడా మనము ఏమి చెప్పకుంటే ఏమనరు, మనం చెప్పి చేయకుంటే అప్పుడు ఆగ్రహం. ఆ ఆగ్రహమే ఈరోజు రోడ్ల మీదకి అందరు ప్రజలు వస్తున్నారు. దానికి మీరు కోప్పడతారు, మీరు ఇరిటేట్ అవుతారు, మమ్మల్ని బెదిరిస్తారు, ప్రజలను బెదిరిస్తారు. ఆ వీడియోలో చూడండి, అందరినీ బెదిరిస్తారు. ఎట్లండి మీరు ఇంత వయసులో పెద్ద మనిషిగా ఉండి మీరు ఇట్లా బెదిరిస్తే మమ్మల్ని అంతా? మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. పూణేకి సమీపంలోని ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 6గురు మరణించగా మరో 25 మంది పర్యాటకులు గల్లంతయ్యారని తెలుస్తుంది. వర్షాకాలం రద్దీగా ఉండి ప్రసిద్ధి పర్యాటక కేంద్రమైన కుండ్మాలలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. పూణే జిల్లాలోని మావల్ తాలూకాలో ఆదివారం మధ్యాహ్నం ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వీకెండ్ కావడంతో పెద్ద సంఖ్యలో ఈ టూరిస్టు ప్రాంతానికి వచ్చారు. ఇంద్రాయణి నదిపై ఉన్న పాత వంతెనపై నుంచి నది అందాలను వీక్షిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వంతెనపై ఉన్న అనేక మంది నది ప్రవాహంలో పడిపోయారు. ప్రమాద సమయంలో వంతెనపై భారీగా జనాలు ఉన్నట్లు చెప్తున్నారు. ఈ సంఘటన తర్వాత స్థానిక పోలీసులు, విపత్తు ప్రతిస్పందన విభాగాలు, గ్రామస్తుల బృందాలు అత్యవసర సహాయక చర్యలను ప్రారంభించాయి. గత 2 రోజులుగా ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఇది ఇంద్రాయణి నీటి మట్టం మరియు ప్రవాహాన్ని గణనీయంగా పెంచింది. ఇది సహాయక చర్యలను సవాలుగా మార్చింది. కూలిపోయిన వంతెన దశాబ్ద కాలం నాటిది.